కథ పేరు గెలుపు గర్వం. ఒక గడ్డి మైదానంలో 2 కోడిపుంజులు నివాసం ఉండేవి. ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలి అనుకున్నాయి. ఇక 2 పుంజులు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఆ పోటీలో గెలిచిన పుంజు యజమాని హోదాని పొందుతుంది. ఇక పోరు మొదలయ్యింది. ఆ 2 పుంజులలో ఒకటి అత్యంత బలమైనది, ఇక రెండవది కొంత బలహీనమైనది. కొద్దిసేపటి తర్వాత బలమైన పుంజును ఎదిరించలేని బలహీనమైన పుంజు ఓడిపోయానని ఒప్పేసుకుంది. ఇక అంతే, గెలిచిన కోడిపుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. ఓడిపోయిన కోడిపుంజును చూసి ఇలా అంది, చూసావా మిత్రమా, ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును, నువ్వు నా బానిసవు. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని పకపకా నవ్వింది. ఆ కోడిపుంజు అంతటితో ఊరుకోలేదు. తన విజయాన్ని అందరూ గుర్తించాలని, ఓటమి పాలైన పుంజు అవమానపడాలని గంతులేస్తూ గట్టిగా అరవసాగింది. ఓడిపోయిన కోడిపుంజు తల వంచుకొని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. ఇంకేముంది, ఆకాశంలో చాలా దూరంగా ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినపడ్డాయి. గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది. మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిందా కోడిపుంజు. ఇంకేముంది, గద్ద దాన్ని ఎత్తుకుపోయి చంపి బాగా తినేసింది. ఇక ఓడిపోయిన కోడిపుంజే ఆ మైదానానికి యజమాని అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.